నాయన మీరు కుమ్మరించండి. మాతో నాయన మీరు ఏమి మాట్లాడాలని అనుకుంటున్నారో ప్రభా, నీ బిడ్డను నిలవబెట్టుకొని మా అందరితో నాయన తండ్రి యేసయ్యా శక్తివంతమైన వర్తమానంతో మా అందరితో కూడా మీరు మాట్లాడమని అయ్యా తండ్రి ఇక్కడ చేయని ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను. అయ్యా రావాల్సిన బిడ్డల్ని నాయన త్వరపెట్టి రప్పించండి. అయ్యా ప్రతి ఒక్క స్టూడెంట్ నాయన ప్రభా నీ చేతులకు అప్పచెప్పుచున్నాను. ప్రతి ఒక్కరు నాయన డిసిప్లైన్గా ఉండులాగిన సహాయమును దయచేయమని ముందున్న సమయాన్ని మీ పాదాలకు అప్పచెప్పుచు సమస్త విధమైన మహిమా ఘనత ప్రభావాలను మీకు మాత్రమే చెల్లించుకొంచు త్వరగా రానైన యేసు శక్తి గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకొంచున్నాను తండ్రి, ఆమేన్. Thank you, Priyanka. That was a great starting to our Christmas celebrations. Now it's a time for Christmas celebrations. Let's have some carols. Carols means Christmas, Christmas means carols. Now our choir team is ready to sing some carols in front of us. So let us invite our choir team with a huge round of applause. Choir team. In these carols, we want to give a brief explanation about each song here. The first song is about Studiyu Mahima Ganata. Here this song describes that it is a day of happiness which we mean to worship God with wholehearted and with gratitude. Yes? స్తుతియు మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను
Yes, it's a day of happiness, really, no? Yes, it is a day of happiness. Now we have a song, Rajulaku Rajanta. Raju means king, the king of kings and the lord of lords. He came to earth to vanish our sins. So let us welcome this choir team to sing a Rajulaku Rajanta song. రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడసకనుడంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కల్లారా ఓహో కల్లారా ఆహా కల్లారా శుద్ధమురారండి బాలయేసుని మనసారా కొనియాడ చేరండి సిన్ని క్రీస్తుని కల్లారా శుద్ధమురారండి బాలయేసుని మనసారా కొనియాడ చేరండి సిన్ని క్రీస్తుని రాజులకు రాజంట ప్రభులకు ప్రభు అంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట బాపునంత దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట పాపమంత బాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట ఇమ్మానుయేలుగా తోడుండునంట చిన్ని యేసయ్యా ఎన్నడూ విడవక ఎడబాయడంట మంచి యేసయ్యా ఇమ్మానుయేలుగా తోడుండునంట చిన్ని యేసయ్యా ఎన్నడూ విడవక ఎడబాయడంట మంచి యేసయ్యా రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట చూచిరంట గొల్లలంతా కూడిరంట బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట చూచిరంట గొల్లలంతా కూడిరంట బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట బంగారు సాంబ్రాణి బోలములతో కనపరిచినారంట ఇల్లోన దూతలు పరిశుద్ధులంటూ కొనియాడినారంట బంగారు సాంబ్రాణి బోలములతో కనపరిచినారంట ఇల్లోన దూతలు పరిశుద్ధులంటూ కొనియాడినారంట రాజులకు రాజంట ప్రభులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కల్లారా ఓహో కల్లారా ఆహా కల్లారా శుద్ధమురారండి బాలయేసుని మనసారా కొనియాడ చేరండి సిన్ని క్రీస్తుని కల్లారా శుద్ధమురారండి బాలయేసుని మనసారా కొనియాడ చేరండి సిన్ని క్రీస్తుని. Wow, it's a nice song. Before going to explain about the next song, how many of you have a lot of friends? Really, I do have a lot of friends. But this song explains about a true friend in our life. Let's listen to this song. Evaraina unnara? ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య
విశ్వమందున ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి త్యాగము, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి త్యాగము, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం వేడిన గొప్ప స్నేహితుడు, ప్రేమించి ప్రాణం వేడిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? Praise the Lord, everyone. Thank you for glorifying the God with this song. Now we are singing a song on Bethlehem, all 4th years. ఏములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని.
బెత్లెహేములో సందడి. Wasn't it amazing? Music truly gives the joy to our heart. We are celebrating pre-Christmas event. Now we are delve into Christmas aspect as Bible study. Now I would like to invite Anand to read Bible Luke 2:1-14. Please give him a big round of applause. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి ధ్యానించుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఒగస్తు ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరినూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారు కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో ఫలింపజేయును గాక. ఆమేన్. Thank you, Anand, for enlightening you with your words. Now it's time for sport event. And in sport event, we have three sport events. Now the first one is lucky draw. Here in this sport event lucky draw, we welcome Grace Prashanti ma'am onto the dais to pick a slip. In that slip, branch and rule number and year will be there. One of the rule number holder will get the gift on spot. This box is about year. MTech first year. Branch. Next branch. CSC. Rule number. Rule number 46 from MTech first year from CSE department. Come forward. As 46 is not available, we are again picking the number. 40.
This is the last attempt for the rule number. It's 66. No way. Now we are doing from starting. Ma'am will pick from here. Now the spot event for 4th years. Now it's for branch. Be ready, guys. Listen It's carefully. Triply. Now we are revealing the lucky number. The luckiest number is 54. 54. But there's no chance for 54 and one more rule number. Because 54 is from prayer team, so there is no gift for prayer team students. Now it's for another rule number. From the same branch. 53, it's me, but there is no chance. Again, next rule number. Guys, it is totally random. It's 61. No, 61. One more time. This is the last attempt. Rule number 58, Triply, 4th year, Zulfikar Ali. You can come forward if you're here. 4th year Triply, rule number 58. Zulfikar Ali. Please come forward. Okay, 58 is absent. No. We'll go for next rule number. Okay, now it's for branch. Second year. It's second year. IT. LE rule number 9, IT, second year. Rule number 40, IT, second year. IT second year, rule number 40, come forward. Are you here? Please raise your hand so that we can move forward. I think you saw a gift. So come forward, who is IT, second year, 40 rule number. First year. First years are here. Mechanical. Rule number 9, mechanical first year. Are you here? You are the luckiest winner. Come forward. After a lot of
Now it's time for second spot event, tongue twister. Please come forward. Anyone of you can come forward. There are exciting prizes awaiting for winners. Please come forward. It's a tongue twister. We will give a sentence and you have to repeat it again and again. The winner will easy get one, a you can come surprising forward. gift. I think no one is interested in tongue twister. If no one interested, we will go with another round. I think you are going miss a great surprise. If you want, we will choose a random number also. You're not coming onto the dais, so we are coming to you. So please, anyone can stand. You should say a tongue twister. Is anyone interested? It's an easy task. We found one person. And I will tell the tongue twister. Okay. Okay. And we will found Shiva. And the tongue twister is Seven Santas sang silly song. You have to repeat it. మళ్ళీ రేపు Seven Santas sang silly song. సెవెన్ శాంటా సాంగ్ సిల్లీ సాంగ్ 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 సెవెన్ శాంటా సాంగ్ సిల్లీ సాంగ్స్ 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 It's a great thing again from a great Tripoli. thing. He is also from Tripoli. Now it's time to presentation. It's a sport event, so it's This is your gift. congratulations. Thank you for participation. For a fantastic mashup. Now let's welcome first year girls for a wonderful mashup. Let's give a huge round of applause.
చాటేదం బెత్లెహేమునందు కన్యా గర్భమందు పుట్టినాడు నేడు క్రీస్తు యేసు రాజు దూత ద్వారా గొల్లలు తారను చూచి జ్ఞానులు వచ్చి యేసును ఆరాధించిరి దూత ద్వారా గొల్లలు తారను చూచి జ్ఞానులు వచ్చి యేసును ఆరాధించిరి ఇది క్రిస్మస్ మనం కలిసి పాడుదాం ఇది క్రిస్మస్ పద సందడి చేసేద్దాం ఇది క్రిస్మస్ మనం కలిసి పాడుదాం ఇది క్రిస్మస్ పద సందడి చేసేద్దాం Clap, guys. వెళ్ళి లోక రక్షకుని వెతికి రండి అచ్చట వార్తో సత్య శుభవార్త వార్తో సత్య శుభవార్త తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ Clap your hands. చుక్కాన్ చూచి మేము It's a very famous song, you know. వచ్చినాము చుక్కాన్ చూచి మేము వచ్చినాము రోగి బోగుడాకు పశువుల పక్కలోని బాలుడమ్మ పాపరైతుడమ్మ పశువుల పక్కలోని బాలుడమ్మ పాపరైతుడమ్మ పాపంబు బాబను పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ పాపంబు బాబను పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ దిక్కు చుక్క పుట్టే మేరమ్మ Clap your hands. ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ Applause, guys, applause. చుక్కాన్ చూచి మేము Let's encourage us. రోగి బోగుడాకు చుక్కాన్ చూచి మేము వచ్చినాము రోగి బోగుడాకు చుక్కాన్ చూచి Vibe with them, guys. Come on, clap. రోగి బోగుడాకు చుక్కాన్ చూచి మేము వచ్చినాము రోగి బోగుడాకు What a spectacular performance. That performance deserves one more applause. Please give them a big round of applause. Now it's time to add some humor and entertainment. For that, one skit is going to given by boys. Please welcome them. Give them a huge round of applause. Come on, guys, please be quiet sometime also. Encourage them. అనవసరంగా మనం ఈ పిస్నా రోడ్ దగ్గర మనం పనిచేస్తున్నాం రా, మనకి జీతం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. అవునరా, సావ కొడుతున్నాడు వీడు మనల్ని. రైట్ రా, చెప్పండి అయ్యా. తల బాగానే వస్తుంది, ఛాయ్ తీసుకుని రా. ఎలా చేయమంటారయ్యా? చెంచాడు పాలు, చిటికెడు టీ పొడి, చిటికెడు పంచదార, చెంబుడు నీళ్ళు పోసుకొని స్ట్రాంగ్గా వేసుకొని రా. సరేనయ్యా. ఏంట్రా పిలిచాడు? చెంచాడు పాలు, చిటికెడు టీ పొడి, చెంబుడు నీళ్ళతో టీ చేయమంటున్నాడు రా. ఆ మాత్రం దానికి టీ ఎందుకు రా, వేడి నీళ్ళు తాగొచ్చు కదరా. రైట్ రా. చెప్పండి అయ్యా. ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారా? వీడు మరి ప్రభాస్ వీడి గురించి అనుకోవడానికి. మీరు నిజాయితీగా పన్నులు వసూలు చేస్తారని, మీరు మంచిగా ఉంటారని, నిజాయితీగా ఉంటారని అనుకుంటున్నారయ్యా. అవునా? ఈరోజు మనకి ఏం పనులు ఉన్నాయి? వీడు సీఎం అనుకుంటున్నాడు ఏంటి? ఊర్లో అన్ని వీడికే ఉండటానికి పనులు ఉండేది ఒకే పనిగా. ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయాలయ్యా.
సరే వెళ్దాం పద. సరే అయ్యా. అన్నా ఇదిగో ఈ సంవత్సరం వడ్ల మీద 10,000. సరేరా. జాగ్రత్త మరి, వెళ్ళొస్తా. సరేరా. అయ్యా నమస్కారం అయ్యా, కూర్చోండి. ఏంటయ్యా ఎలా వచ్చారు? అయ్యా అయ్యా 10,000 అయ్యా. తెలుసులేరా, అయ్యా పోయినసారి 4,000 కదా అయ్యా. ఈసారి పన్ను పెరిగిందిరా. అలా ఎలా పెంచారయ్యా? పోయినసారి ఉల్లిపాయ ధర ఎంతరా? 40 అయ్యా. మరి ఈసారి 100 అయ్యా. అది ఎలా పెరిగిందో ఇది కూడా అలానే పెరిగింది. అయ్యా అయ్యా నా సంవత్సరం కష్టమయ్యా. అయ్యా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఏంటన్నా ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? వాడి పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిందిగా, అందుకే అంత హుషారుగా ఉన్నాడేమో. పెళ్ళాం పుట్టింటికి వెళ్తే హుషారుగా ఉండాలా? వాళ్ళకి బస్సు ఫ్రీగా నెలకి 2-3 సార్లు వెళ్ళి వస్తుంది. నీకు కొత్తగా పెళ్ళైందిగా, నీకు తెలియదులే. అది వదిలే కానీ ఈ సంవత్సరం పంటలు ఎట్లా పండినాయి మరి? వర్షాలు లేక పోయినసారి కంటే 10 బస్తాలు తక్కువే పండింది. ఎంత తక్కువ పంట వచ్చినా జక్కయ్య మాత్రం పండులు పెంచుతూనే ఉంటాడు కదరా. వాని గురించి వదిలే కానీ రేపు మన ఊరికి ఏసే వస్తున్నారంట, విన్నారా ఎవరైనా? అవునా, ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం. రే ఇట్రా. చెప్పండి అయ్యా. ఈరోజు మన ఊరికి ఎవరు వస్తున్నారట? ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. అవునయ్యా, యేసు ప్రభు వారు వస్తున్నారంట అయ్యా. ఆయన యేసుని కుమారుడు అంట అయ్యా. స్వస్థపరుస్తారంట అయ్యా రోగుల్ని. అవునా? సరే నువ్వు వెళ్ళు. సరేనయ్యా. ఏంటి ఆయన అంత గొప్పవాడా? మరి మనం కూడా ఆయన దగ్గరికి వెళ్దామా? అయినా నాలాంటి వాడు ఆయన్ని చూడమే ఎక్కువ. సర్లే దూరం నుంచి చూద్దాం. జక్కయ్య దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవుడు ఎందుకు ఆ పాపి ఇంటికి వెళ్తున్నాడు? అనారోగ్యవంతులకే కానీ ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కరలేదు. అటులని దేవుడు పాపాత్ముల కోసమే కానీ నీతిమంతుల కోసం ఈ భూమి మీదకి రాలేదు. నా ప్రభువా, నా ఉన్న ఆస్తి అంతట్లో బీదలకు సగం ఇచ్చదను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా లాక్కునిచ్చో వారికి 4 అంతలు ఎక్కువ ఇచ్చదను. కుమారుడా, నేటి నుండి నీవు కూడా దేవుని కుమారుడవు. ఎందుకనగా నేడు నీ ఇంట రక్షణ ఉన్నది. Now it's time for again mashup from 4th year. Guys, come on, give them a big round of applause. Come on, 4th years. Play the song, please. Guys, keep clapping, please. Vibe with them. Clap, please. లోకమంతా
not easy, I think so, in this type of events. Please make some noise with your claps. Clap, guys. 1, 2, 3, 4. Stepwise, please. Come on, give them a big round of applause again. To make the event more interesting, we are conducting again 2 sport events. Now it's time for Lucky. Ma'am, please come on to the dais to the select lucky number. Of this time we will get in the first attempt only.
The branch is IT, and now we are going to select the year. Third year. ID third years. Please be quiet so that you can hear your roll numbers. And the roll number is 15. ID third year, roll number 15. As he or she is not available now, it's a time to pick again. It's a 7. ID 30 is 7. Again day scholar. It's the last attempt for IC 30, ID 30. It's LE 11. Is there anyone? No. Okay, it's time to change the branch. Year is 4th year. From ECE. As 57 is not available, and it's a time to pick again. Twenty-three. Kirti Pratima. No. As she is not available again, it's the last time for 4th year ECE 2. Roll number It's a 22. Okay, it's time to change it again. As 22 also not available. It's for first year. CSC. First year CSC, CSC 44. first year 44 roll number. Is there anyone 62? Okay, finally we found one person for party event winner. Come forward. Please make it fast. Give her a big round of applause. She is the lucky one among 3 rounds. Come on, guys. Someone who needs no introduction but deserves all the accolade. Let's give him a warm welcome. Brother N. Sudhir, Pastor, Living Word Community Church, Alwal. And he is serving the Lord in ministry from 18 years and worked in a private organization for 7 years. I'm inviting Brother Sudhir Kumar for Word of God. Please give brother a big round of applause.
Good evening, everyone. Heartily welcome. Good evening, everyone. Guys, it's a time for Word of God. Please be quiet. And after this, we have a lot of rounds and interesting. The event going to be more interesting. Good evening, everyone. And it's such a joy and a privilege to be here. And I thoroughly enjoyed the programs. మీ మధ్యలో ఉండడం నాకు చాలా భాగ్యంగా ఉంది, చాలా ధన్యతగా ఉంది. సో ఈరోజు మనము దేవుని వాక్యాన్ని చూసుకుందాం. విల్ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎ తెలుగు బైబుల్, యూ కెన్ రీడ్ ఫ్రమ్ లూక్ చాప్టర్ 2 వర్డ్స్ 10 and 11. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చూసుకుందాం. దయచేసి మీరు అందరు నిశ్శబ్దంగా ఉన్నట్లయితే ఐ నాట్ టేక్ మచ్ టైమ్, ఓన్లీ ఫ్యూ మినిట్స్, బట్ ఐ వాంట్ యువర్ అటెన్షన్ ప్లీజ్, బికాస్ Please be silent. It's time for word of God. Please be silent. It's our request. Thank you for being silent. Thank you. Can someone read from Luke chapter 2 verse 10 and 11? Telugulo chadvandi evaranna. I can read in English. I'll read in English, and if someone can help in Telugu. Luke chapter 2 verse 10 and 11. And the angel said to them, "Fear not, for behold, I bring you good news of great joy that will be for all the people. For unto you is born this day in the city of David a Savior, who is Christ the Lord." అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము. Thank you. So we can see here in these two words there is a good news. ఒక శుభవర్తమానము అని రాయబడి ఉంది ఇక్కడ. సో ఈ శుభవర్తమానం ఏంటిదంటే దిస్ గుడ్ న్యూస్ ఈస్ ఆఫ్ ఎ గ్రేట్ జాయ్. అంటే ఇది ఒక చాలా సంతోషకరమైన సువర్తమానము. ఆ సువర్తమానం ఏమిటి అని అంటే, ఈ సువర్తమానం ఎవరికి రాయబడింది? అక్కడ మనం చూసినట్టయితే ఆ వచనంలో ఇది ప్రజలందరికీ కలగబో సువర్తమానం. అంటే దిస్ గుడ్ న్యూస్ ఈస్ ఆఫ్ గ్రేట్ జాయ్ అండ్ దిస్ గుడ్ న్యూస్ ఈస్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇది కేవలం కొద్ది మందికే కాదు, కానీ ఇది ఈ యొక్క గుడ్ న్యూస్ అన్నది ప్రజలందరికీ అని చెప్పబడుతుంది. ఏంది ఈ గుడ్ న్యూస్ అని అంటే, ఈరోజు దావీదు పట్టణమందు ఒక శిశువు జన్మించెను. అంటే హూ ఇస్ బార్న్? జీసస్, అ చైల్డ్ ఇస్ బార్న్. అండ్ యూజువల్గా మనం ఒకవేళ ఒక కుటుంబంలో ఒక శిశువు జన్మించాడు అనుకోండి అండి, ఒక భార్య భర్తకి ఒక పాప జన్మించాడు అనుకోండి, ఎవరికి సంతోషం ఉంటుంది? ఆ తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది, ఆ కుటుంబం వాళ్ళకి సంతోషం ఉంటుంది, వారి బంధువులకి వారి స్నేహితులకు సంతోషం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటుందంటే, ఈ శిశువు పుట్టిన శిశువు ప్రజలందరికీ ఇది సంతోషకరమైన వార్త అంట. ఇది ప్రజలందరికీ సంతోషకరమైన ఎలా ఇది ప్రజలందరికీ సంతోషకరమైన వార్త అన్న విషయాన్ని మనం చూసుకుందాము. అండ్ దిస్ గుడ్ న్యూస్ ఈస్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అండ్ హీ ఈజ్, అక్కడ ఏముందంటే జీసస్కి ఇచ్చిన టైటిల్ ఏంటంటే హీ ఈజ్ ద సేవియర్. ఆయన రక్షకుడు అని ఉన్నదన్నమాట. ఈయననే ప్రభు, అంటే హీఈస్ ఆల్సో హీఈస్ గాడ్. ప్రభు అంటే ఆయన దేవుడు అని అర్థం. సో ఇది అక్కడ జరిగిన విషయం. ఇది ఎప్పుడు జరిగిన విషయం అంటే 2023 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని మనం ఇప్పుడు ఇక్కడ అందరం కూడా సంతోషంగా యేసుక్రీస్తు పుట్టాడని మనము ఆనందిస్తున్నాం. సో ద క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు వాట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఆఫ్ క్రిస్మస్ కదా? మీరు ఇప్పుడు అందరు స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషం ఏంటంటే అన్ని గ్రూప్స్ వాళ్ళు అన్ని సంవత్సరాలు, అంటే ఆల్ ద ఇయర్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్, ఆల్ పీపుల్ హ్యావ్ కమ్ టుగెదర్, ఆల్ ద స్టూడెంట్స్ హ్యావ్ కమ్ టుగెదర్. మీరందరూ కూడా ఇక్కడ ఈ క్యాంపస్లో ఒక పర్పస్తో ఉన్నారు కదా? ఏంది ఆ పర్పస్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూ బీయింగ్ హియర్ ఫర్ 3 or 4 years? There is a purpose for you. You are coming here for 4 years with a purpose. అంటే మీరు ఇక్కడ ఏదో టైం పాస్ చేయడం, ఇంకేనో ఎక్కడ పేరెంట్స్తో దూరం ఉండి ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయడానికి రాలేరు.
ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు అని అంటే ఒక పర్పస్ తోటి ఇక్కడ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్ చేసి దెన్ యూ గో బ్యాక్ అండ్ బిల్డ్ యువర్ కెరియర్. మీ కెరియర్ కోసం ఇక్కడ మీరు ఈ 4 years ట్రైనప్ అయిపోయి యూఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ యూఆర్ గోయింగ్ టు ద సొసైటీ అండ్ యూఆర్ ఎర్నింగ్ యువర్ లివింగ్. దానికోసం యూఆర్ పర్పస్ఫుల్గా ఇక్కడ ఉన్నారు. ఈరోజు అలాగే మనం అందరం కూడా గ్యాదర్ అయ్యాం ఏంటిదంటే వీఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ క్రిస్మస్. సో అలాగే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్ టు దిస్ ఎర్త్? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఇఫ్ యు నో ద ట్రూత్, ద పర్పస్ ఆఫ్ వై జీసస్ కమింగ్ ఆన్ ది ఎర్త్, దట్ రియలీ మేక్ సెన్స్ ఇన్ అవర్ లైఫ్. అది మన జీవితంలో మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎందుకంటే పర్పస్ లేకపోతే all our celebration, all our joy will be of waste and it doesn't make any sense. ఒకవేళ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ద పర్పస్ జీసస్ వచ్చి ఏదో మనకేదో హాలిడే ఇవ్వడానికో లేకపోతే మనకేదో పండగ చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు అని అనుకుంటే వి విల్ మిస్ ద పర్పస్. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక రక్షకుడిలా వచ్చాడు. అయితే ఇప్పుడు రక్షకుడిలా వచ్చాడు అన్నప్పుడు దాని అర్థం ఏంటిది? రక్షణ దేని నుంచి మనకు రక్షణ కావాలి? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీసస్ బర్త్ అండ్ హౌ డస్ ఇట్ మేక్ సెన్స్ టు అస్. ఇది మనకు మన జీవితంలో ఎలా ఇది అన్వయించుకోగలుగుతాము? హౌ డస్ ఇట్ మేక్ సెన్స్ ఇన్ మై లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్? జీసస్ పుట్టాడు, కానీ నా జీవితంలో ఏంది అది? అయితే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిలా ఈ లోకానికి వచ్చినప్పుడు దేని నుంచి రక్షిస్తాడు? అయితే ఈ శుభవార్త అందరికీ, ఈ ప్రజలందరికీ కూడా శుభవార్త అంటుంది. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు. అసలు యేసుక్రీస్తు పుట్టినప్పుడు క్రైస్తవులే లేరు చెప్పాలంటే, కానీ యేసుక్రీస్తు అందరి కోసం వచ్చాడని రాయబడింది. అయితే ఎందుకు యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు, ఆయన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన భూఆకాశంని సృష్టించిన దేవుడు, ఆయన మహిమను విడిచి లోకానికి వచ్చాడు. ఈజ్ గాడ్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్, ఈజ్ ఇటర్నల్ గాడ్. హీ బికేమ్ అ మ్యాన్ అండ్ కేమ్ ఇన్ టు దిస్ ఎర్త్. ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ టు ద హిస్టరీ. మనము చరిత్రలోకి వెళ్ళి అసలు ఎందుకు ఆయన వచ్చాడన్న కారణాన్ని మనం తెలుసుకోవాలి. అయితే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద క్రియేషన్. అయితే మొట్టమొదటిగా దేవుడు మనుషులను సృష్టించాడు. మనుషులను సృష్టించినప్పుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అండ్ ఉమెన్ విత్ ద పర్పస్, అండ్ దట్ పర్పస్ ఈజ్ దట్ దే షుడ్ లివ్ ఫర్ గాడ్. అంటే దేవునికి మనిషికి ఒక సంబంధం ఉండేదన్నమాట. దేవుడు మనుషులతో సహవాసం చేసేవాడు. దేర్ వాజ్ అ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. అండ్ దేవుడు ఒక ఏదైనా తోటలో ఈ మనుషులను పెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాడు. గాడ్ గేవ్ దెమ్ ఫ్రీడమ్ టు ఈట్ వాట్ ఎవర్ దే లైక్, వాట్ ఎవర్ ఫ్రూట్ దే లైక్. బట్ దేర్ వాజ్ వన్ ఫ్రూట్ దట్ గాడ్ సెడ్ దట్ యూ కెనాట్ ఈట్. ఈ ఒక్క వృక్షంలో ఉన్న పండుని నువ్వు తినలేవు అని చెప్పాడనమాట. అండ్ ఏదైతే మొట్టమొదటి వ్యక్తి ఆదాము, ఆయన అండ్ అవ్వ ఇద్దరు కూడా దే డిసోబేడ్ గాడ్. వారు దేవుని మాటను అవిధేయత చూపించి ఏదైతే పండును తినొద్దన్నారో ఆ పండును తిన్నారు. తిన్న తర్వాత ఏమైపోయిందంటే పాపము ఎంటర్ అయిపోయింది. అంటే వెన్ దే డిసోబేడ్ గాడ్, దేర్ ఐస్ వేర్ ఓపెన్, దే రియలైజ్ దట్ దే వర్ నేకెడ్. వారు కళ్ళు తెరవబడి మాకు వస్త్రాలు లేవు అని వారు భయముతో వారిని వారు కాపాడుకున్నారు అనమాట. అయితే దేవుడు వారి మధ్యలోకి వచ్చినప్పుడు ఏమైంది అన్నప్పుడు వారు పాపం చేశారు, దేవుని మాట వినలేదు. అయితే దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. అయితే మనం అనుకుంటాం ఈ లోకంలో ఎందుకు రోగాలు ఉన్నాయి, ఈ లోకంలో ఎందుకు పెయిన్ ఉంది, ఎందుకు సఫరింగ్ ఉంది, ఎందుకు ఈ లోకంలో మరణం ఉంది. ఇవన్నిటికంటే డేంజర్ అంటే రోగము, బాధ, దుఃఖం ఇవన్నీ ఉన్నాయి లోకంలో. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క దాని నుంచి వెళ్ళాలి, ఈ బాధ నుంచి, రోగం నుంచి వెళ్ళాలి. అల్టిమేట్గా మనిషికి వచ్చేటి ఏంటంటే మరణం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, అరే నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను, చావడానికి ఉన్నానా, నేను పుట్టినాను ఈ లోకంలో, బ్రతుకుతున్నాను. అల్టిమేట్లీ మై ఎండ్ ఇస్ డెత్. సో ఈ డెత్ అనేది కూడా దెర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. ఈ మరణము, ఈ రోగము, ఈ బాధ, దుఃఖం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనుషులకు అంటే ఇది పాపము వల్ల వచ్చిన కారణం అనమాట. అంటే దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. ద ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ ఈజ్ దట్ వెన్ సిన్ ఎంటర్డ్ హ్యుమానిటీ, ఇట్ సెపరేటెడ్ గాడ్ అండ్ మ్యాన్. మనిషికి దేవునికి ఉన్న సంబంధం తెగిపోయింది పాపము వల్ల. కాబట్టి మనిషికి దేవునికి సంబంధం లేదు. ఆల్ ఆర్ డెడ్, స్పిరిచువల్లీ డెడ్. ప్రతి మానవుడు కూడా దేవునితో సంబంధం లేదు, ఆత్మీయంగా చనిపోయాడు. అండ్ సెకండ్
కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఈజ్ దెర్ ఇస్ ఈవిల్ అండ్ సఫరింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో బాధ, దుఃఖము, రోగాలు ఇవన్నీ ఎందుకున్నాయంటే పాపము వల్ల వచ్చిన కారణం ఇది. మొట్టమొదటిగా ఆదామవ్వ చేసిన పాపం వల్ల స్టిల్ మనం ఇప్పుడు కూడా ఆ కాన్సిక్వెన్సెస్ని బేర్ చేస్తూనే ఉన్నాము. దీస్ ఆర్ ఆల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్. అండ్ ద థర్డ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, ఫిజికల్ డెత్. మనం అందరం కూడా చనిపోతున్నాం. ఎందుకు చనిపోతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే పాపము. బైబిల్ ఏమంటుందంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ మరణము దేని వల్ల వస్తుంది అని అంటే పాపం వల్ల వస్తుంది. బట్ వెన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్, డెత్ వాజ్ నాట్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుడు మనుషులను ఎందుకు సృష్టించాడంటే ఎప్పుడు కూడా ఆయనతోటే ఉండాలని, ఎప్పుడు కూడా నిత్య జీవములో ఉండాలని ఆయన సృష్టించాడు. కానీ ఎప్పుడైతే పాపం వచ్చిందో మరణం అనేది వచ్చిందనమాట. కాబట్టి ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఎందుకు అనంటే అందరూ కూడా పాపం చేసిరని బైబిల్ చెప్తుందనమాట. అయితే ఫోర్త్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ ఈజ్ ఇటర్నల్ హెల్. ప్రతి ఒక్కరు కూడా చనిపోయి ఎక్కడికి వెళ్తున్నారంటే నరకానికి వెళ్తున్నారు. నరకం ఏంటిది అనంటే హెల్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ జడ్జిమెంట్. అంటే మనం ప్రతి ఒక్కరము కూడా మనం చనిపోయినప్పుడు దేవుని ఎదుట నిలబడాలి. దేవుని ఎదుట నిలబడి మనం ఏ విధంగా జీవించామో, ఏమేం చేసామన్న దానికి లెక్క అప్పచెప్పాలి. దట్ ఈస్ అ జడ్జిమెంట్ డే. అక్కడ మన పాపముల చిట్ట అంతా కూడా తెరిచిపెడుతుంది అనమాట. అప్పుడు దేవుడు మనం చేసిన పాపం అన్నిటికి కూడా ఆయన జడ్జిమెంట్ ఇచ్చి మనం పనిష్ చేస్తాడు. అండ్ దట్ పనిష్మెంట్ ఈజ్ ఇటర్నల్ హెల్. నరకంలో మనల్ని వేస్తాడనమాట. కాబట్టి ఎవ్రీ సిన్ దట్ వీ కమిట్ అగెయిన్స్ట్ గాడ్. మనం అనుకుంటాము మనం ఎవరినైనా మోసం చేయొచ్చు. మనం అనుకుంటాం మన పేరెంట్స్కి తెలియకుండా మనము సినిమాకి వెళ్ళొచ్చు, మన పేరెంట్స్కి తెలియకుండా మనం అబద్ధాలు ఆడవచ్చు, మనం ఏమన్నా చేయొచ్చు. కానీ దేవుడు మన హృదయాలను ఎరిగిన దేవుడు. ఆయన మన ప్రతిదీ కూడా మనము రహస్యంగా చేసిన పాపములన్నీ కూడా చూసే దేవుడు ఆయన. హీ నోస్ ఎవ్రీథింగ్. యూ నో వాట్ యు డూ ఇన్ సీక్రెట్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నావో, నీ స్నేహితులతో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో, నీ తల్లిదండ్రులు చెప్పకుండా నువ్వేం చేస్తున్నావు అన్నీ కూడా దేవునికి తెలుసు. అండ్ వన్ డే వెన్ యూ డై దేర్ ఈస్ అ జడ్జ్మెంట్ డే వెర్ గాడ్ విల్ ఆస్క్ యూ. ఇవన్నీ కూడా బయటపడతాయి. అండ్ దట్ పనిష్మెంట్ ఈజ్ ఇటర్నల్ హెల్. అక్కడ నువ్వు నిత్య నరకములోకి వెళ్తావు. దట్ ఈస్ ద అల్టిమేట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సిన్. అది నిజమైనదన్నమాట. సో కాబట్టి ఇది పాపము వల్ల వచ్చిన, ఇది మనిషి యొక్క కండిషన్. ఇది అంతలో మనం అందరము కూడా ఆ పాపానికి బానిసలుగా ఉన్నాం. బైబిల్ ఏమంటుందంటే పాపం చేయువాడు పాపానికి బానిస అని అన్నాడు. కాబట్టి ఒకవేళ మనం అబద్ధాలు ఆడుతామని అనుకో, ఆ అబద్ధానికి బానిసగా ఉన్నాము. ఒకవేళ మనము ఏదన్నా వ్యసనానికి ఉన్నామంటే దానికి బానిసగా ఉన్నాము. వీ కెన్ ఆల్సో బీ స్లేవ్ ఫర్ ఫోన్స్. ఒకవేళ ఫోన్ ఎక్కువ వాడుతున్నాం అనుకోండి, దానికి కూడా మనం బానిస కావచ్చు. అండ్ బానిస అంటే దాని బంధకాల్లో మనం ఉన్నాము, మనము రక్షించుకోలేము. సో కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఆ పాపపు బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఒక రక్షకుడిలాగానే ఎందుకు వచ్చాడంటే మనిషి యొక్క గొప్ప సమస్య ఏంటి తెలుసా అండి? మనం అనుకుంటాం మనిషి యొక్క గొప్ప సమస్య పేదరికం. ఒకవేళ మనిషి యొక్క సమస్య పేదరికం అయితే యేసుక్రీస్తు ఎలా రావాలి? ఆ పేదరికాన్ని తీయడానికి రావాలి. ఒకవేళ మనిషి యొక్క గొప్ప సమస్య ఎడ్యుకేషన్ అనుకోండి, జీసస్ వుడ్ హావ్ కమ్ యాజ్ ఎన్ ఎడ్యుకేటర్. ఒక విద్య ఇవ్వడానికి వచ్చే విధంగా యేసుప్రభు వచ్చేవాడు. ఒకవేళ రోగమే మనిషికి ఒక గొప్ప సమస్య అయితే జీసస్ వుడ్ హావ్ కమ్ యాజ్ ఎన్ హీలర్, యాజ్ ఎ డాక్టర్ టు హీల్ ఎవ్రీబడి ఫిజికలీ. బట్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ సిన్. ప్రతి ఒక్క మనిషికి ఉన్న గొప్ప అవసరత లేకపోతే గొప్ప ప్రాబ్లం ఏంటిదంటే పాపము. ఆ పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిలాగా ఈ లోకానికి మానవునిలాగా రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుని ఒక పర్పస్ తోటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అండ్ యేసు ప్రభు ఒక దేవుడు, దైవ మానవుడు. అంటే హీస్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్. ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు. ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడంటే మనకేదో హాలిడే ఇచ్చి సంబరాలు చేసుకోవడానికి కాదు. ఇఫ్ యు ఆస్క్ ఒకవేళ మీరు జీసస్ని అడిగారు అనుకోండి, మీరు ఎందుకు వచ్చారు? యేసు ప్రభుకి ఒక ప్రశ్న అడిగారు, ఒక ఇంటర్వ్యూ తీసుకొని, మీరు ఎందుకు వచ్చారు ఈ లోకానికి, మీ ఉద్దేశం ఏంటిది, వాట్ ఈస్ యువర్ పర్పస్ అని అడిగితే జీసస్ ఏం చెప్తాడు తెలుసా? ఐ కేమ్ టు డై అంటాడు. జీసస్ వుడ్ సే దట్ ఐ కేమ్, ద పర్పస్ ఆఫ్ మై బర్త్ ఈజ్ ఐ కేమ్ టు డై. నేను ఎందుకు వచ్చానంటే చావడానికి వచ్చాను.
యూ మే బి వండరింగ్, అరే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, చావడానికి ఎందుకు వచ్చాడు, ఆయన పుట్టాడు ఓకే, కానీ చావడానికి ఎందుకు వచ్చాడు అని అంటే, మనం చాలాసార్లు క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టిండని అనుకుంటాం, తెలుసుకుంటాం. కానీ అక్కడితోనే ఆగిపోతే క్రిస్మస్ అర్థవంతం కాదు. యేసు ప్రభు కేవలం పుట్టాడు, ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అంటే మనం అక్కడితోనే నిజమైన క్రిస్మస్ కాదు. కానీ యేసు ప్రభు లోకంలో ఎందుకు వచ్చాడంటే ఆయన చావడానికి వచ్చాడు. కానీ చనిపోక ముందు ఆయన ఈ లోకంలో జీవించిన కాలం అంతా కూడా ఆయన పాపము లేని జీవితం జీవించాడు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఇలాంటి పాపము లేని జీవితం జీవించి ఆయన వేరే వాళ్ళతో సవాల్ కూడా చేశాడు. నువ్వు నాలో పాపం చూపించాడు అని ఆయన సవాల్ కూడా చేశాడు. ఆయన నువ్వు నేను పవిత్రమైన జీవితం జీవించలేనిది ఆయన పవిత్రమైన జీవితం జీవించి ఆయన కల్వరి శిల్వలో మరణించాడు. అండ్ యేసు ప్రభు ఎందుకు చావాల్సి వచ్చింది అని అంటే, నువ్వు నేను పాపం చేశాము, ఆ పాపముకి మనము శిక్ష పొందాలి. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన పాపాన్ని శిక్షించాలి. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన పాపాన్ని శిక్షించాలి. కాబట్టి మన పాపాన్ని బట్టి దేవుడు మనల్ని శిక్షించాలి. కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ శుభవార్త ఏంటి అని అంటే, ఈ శుభవార్త కంటే ముందు ఒక గుడ్ న్యూస్ ఎప్పుడైతుంది అని అంటే, బ్యాడ్ న్యూస్ మనం తెలుసుకున్నప్పుడు. వెన్ యూ అండర్స్టాండ్ ద బ్యాడ్ న్యూస్, దెన్ ఓన్లీ ద గుడ్ న్యూస్ విల్ మేక్ సెన్స్ టు యూ. ఎప్పుడు ఒక శుభవార్త శుభమవుతుంది? దాని ఒక బ్యాడ్ న్యూస్ ఉంటేనే శుభవార్త. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాన్సర్ వచ్చిందని చెప్పారనుకోండి, డాక్టర్ అన్నాడు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఒక రోగంతో, అరే మీకు క్యాన్సర్ డిటెక్ట్ అయింది, మీరు ఇంకా 7 రోజుల్లో చనిపోతారు అని అంటే అది ఏం వార్త మీకు? దట్ ఈస్ ఎ బ్యాడ్ న్యూస్ టు యూ. బట్ ఆఫ్టర్ ఫ్యూ టెస్ట్స్ అండ్ ఇంకా కొంచెం ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మీకు డయాగ్నైజ్ చేసి మళ్ళీ రిపోర్ట్స్ తీసినప్పుడు, వెన్ డాక్టర్ కమ్స్ అండ్ సేస్ దెర్ ఈస్ నో క్యాన్సర్, నీలో క్యాన్సర్ లేదు, వెళ్ళిపోయింది, నౌ యూ కెన్ లివ్ అని డాక్టర్ చెప్పాడు అనుకో, వాట్ ఈస్ దట్ న్యూస్ టు యూ? దట్ న్యూస్ బికమ్స్ ఎ గుడ్ న్యూస్ టు యూ. ఎగ్జాక్ట్లీ ద బ్యాడ్ న్యూస్ ఏంటిది అని అంటే, నువ్వు నేను పాపపు బంధకాల్లో ఉన్నాము, మనం తెలియకుండానే మనం పాపానికి బానిసగా ఉన్నాము. ఆ పాపములో నుంచి నువ్వు నేను రక్షించుకోలేము, మనని మనం రక్షించుకోలేము, ఆ పాపానికి బానిసగా ఉన్నాము. ఆ పాపము యొక్క జీతం ఏంటిదంటే మరణము. మనం అందరం ఎందుకు చనిపోతున్నామంటే పాపము మనలో ఉంది కాబట్టి మనం చనిపోతున్నాము. అండ్ ద బ్యాడ్ న్యూస్ ఈస్ దాట్ వీ విల్ స్టాండ్ బిఫోర్ గాడ్ ఇన్ జడ్జ్మెంట్. దేవుని ఎదుట మనం చేసిన ప్రతి తప్పు, ప్రతి ఆలోచన, ప్రతి పాపమునికి లెక్కప్ప చెప్పాలి. అప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆ శిక్ష ఏంటిదనంటే నిత్య నరకము. దట్ ఈస్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఏ భేదము లేదు. ఎందుకనంటే అందరు కూడా పాపలే. దేవుడు మనిషిని చూసినప్పుడు నువ్వు క్రైస్తవుడివా అని చూడడు, నువ్వు మనిషిలాగా చూస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను మనిషిలాగా సృష్టించాడు, క్రైస్తవులాగానో మతములాగానో సృష్టించలేడు. దేవుడు నిన్ను మనిషిలాగా సృష్టించాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ప్రతి ఒక్కరు కూడా పాపులేని అంటారు. ఏ ఒక్కడు కూడా నీతివంతుడు ఈ లోకంలో లేడంట. అంటే ఏ ఒక్కడు కూడా మంచి చేసేవాడు ఈ లోకంలో ఎవరు లేరంట, దేవుడు చెప్పే మాటలు. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, ఆ శిక్ష నీకు నాకు పడాల్సిన శిక్ష నుంచి మనం తప్పించడానికి. దట్ ఈస్ అ గుడ్ న్యూస్. ద గుడ్ న్యూస్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకు అని అంటే, నీకు నాకు పాపానికి పడాల్సిన శిక్ష అంతా కూడా యేసు ప్రభు తన పైన వేసుకున్నాడు. లోక పాపం అంతా కూడా ఆయన పైన వేసుకున్నాడు అనమాట. వేసుకొని ఆయన శిక్షను భరించాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువలో మరణించాడు అని అంటే, నీ పాపము నా పాపం అంతా కూడా ఆయన వేసుకొని చనిపోయాడు. ఆయన ఏ పాపం చేయలేదు, కానీ నా పాపం ఆయన పైన వేసుకొని ఆయన చనిపోయాడు. చనిపోవడమే కాదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత పాతివేయబడిన తర్వాత 3వ దినాన తిరిగి లేచాడు. దట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఇస్ దట్ జీసస్ ఓవర్కమ్ డెత్. మరణం ఎందుకు వస్తుందంటే పాపం వల్ల వస్తుంది. కాబట్టి ఈ పాపం వల్ల వచ్చే మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు జయించాడు. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. లేచి పాపమును జయించాడు, మరణాన్ని గెలిచాడు. ఇది సువర్తమానం మనకి. ఇది నిజమైన సువర్తమానం. ఇది మనకు ఎలా వర్తిస్తుంది అని అంటే, బైబిల్ ఏమంటుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించను. ఎందరైతే ఆయనను విశ్వసిస్తారో వారందరికీ నశించరు, కానీ వారందరికీ నిత్య జీవం అంటారు. కాబట్టి
మనమందరము కూడా పాపములో జీవిస్తున్నాం, పాప బంధకాల్లో ఉన్నాం, మనను మనం రక్షించుకోలేము. అయితే ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుని ఆయన చేసిన బలియాగాన్ని బట్టి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకాన్ని మనము అర్థం చేసుకొని మన పాపం జీవితాన్ని మనం ఒప్పుకుంటామో, నేను పాపం చేశాను దేవా అని మనం ఒప్పుకొని యేసుక్రీస్తు మన పాపముల కోసం చనిపోయాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే విశ్వసిస్తామో, అప్పుడు మనకు పాప క్షమాపణ ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం యేసు ప్రభు నా పాపాల కోసం చనిపోయాడు, నా పాపాల కోసం తిరిగి లేచాడు అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, అప్పుడు ఆయన మన పాపాలను క్షమించి ఒక నూతన జీవితాన్ని ఇస్తానని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. అయితే నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు తెలుసా అండి? అంటే ఈ సంవత్సరం అంతా మనం పాపంలో జీవించి డిసెంబర్ రాగానే ఈ క్రిస్మస్ టైంలో మనం ఆనందంగా సంబరాలు జరుపుకోవడము మంచిదే. కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అని అంటే నీ పాపాలు క్షమించబడినప్పుడు. బికాస్ ఆల్ ద టైమ్ వెన్ యూ సిన్ యూ క్యారీ దట్ గిల్ట్ ఇన్ యువర్ హార్ట్. నువ్వు ఎవరికైనా అబద్ధం చెప్పినావు అనుకోండి, ఎవరైనా మోసం చేసినావు అనుకోండి, నీ మనస్సాక్షికి తెలుసు నువ్వేం చేసావో. దట్ గిల్ట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యూ క్యారీ దట్ గిల్ట్ త్రూ అవుట్ యువర్ లైఫ్. నీ ఫ్రెండ్ని మోసం చేసావు అనుకోండి, నీ కాన్షియస్ గిల్ట్ ప్రిక్ చేస్తుంటుంది నేను ఎప్పుడు కూడా. ఆ గిల్ట్ కాన్షియస్లోనే నువ్వు జీవిస్తుంటావు. అయ్యో నేను మోసం చేశాను, నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంటుంది నువ్వు మోసం చేసావు, నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు పాపం చేసావని. నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుంది అని అంటే నీ యొక్క గిల్ట్, నీ పాపము క్షమించబడినప్పుడు. దేవుని వాక్యం ఏమంటుందంటే పాపాలు క్షమించిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? మన పాపము నుంచి, బంధకాల నుంచి, ఆ గిల్ట్ నుంచి మనకు విడుదల పొందినప్పుడు నిజమైన ఆనందము, అప్పుడు నిజమైన క్రిస్మస్ మనము తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే క్రీస్తు నా కొరకు పుట్టాడు, క్రీస్తు నా పాపాల కోసము నన్ను రక్షించుటకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి నా పాపాలు క్షమించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే ఇది నువ్వు నమ్ముతావో అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. అప్పుడు నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో నిజమైన ఆనందము నువ్వు జరుపుకోగలుగుతావు. ఎందుకంటే యూ విల్ హ్యావ్ యువర్ సిన్స్ విల్ బి ఫర్గివన్ అండ్ యూ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. దేవుని వాక్యం ఏమంటుందంటే దోస్ హు బిలీవ్ ఇన్ హిమ్ విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నిత్యత్వములో దేవునితో ఎప్పుడూ నువ్వు ఉంటావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. మనం ఈ లోకంలో ఎందుకున్నామని ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? నేను ఈ లోకంలో ఎందుకు పుట్టాను, నేను ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్, నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను అన్న ప్రశ్న మీరు ఎప్పుడైనా వేసుకున్నారా? ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలుసుకున్నట్లయితే యువర్ లైఫ్ విల్ రియలీ బీ పర్పస్ఫుల్. నీ జీవితం యొక్క ఉద్దేశం నువ్వు తెలుసుకుంటే ఆ ఉద్దేశ ప్రకారంగా జీవిస్తావు. లేదంటే ఆల్వేస్ యూ విల్ అబ్యూజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు పర్పస్లెస్గా, అబ్యూజివ్గా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తావు. కానీ వెన్ యూ బిలీవ్ ఇన్ జీసస్ యూ విల్ హ్యావ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ద పర్పస్ ఈస్ దట్ గాడ్ క్రియేటెడ్ యూ అండ్ గాడ్ క్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఏదైతే ఆదాము అవ్వ ఆ పర్పస్ని పోగొట్టుకున్నారో తిరిగి ఆ పర్పస్ని మనము క్రీస్తు ద్వారా పొందుకోగలుగుతాము. దట్ కనెక్షన్ దట్ వాజ్ డిస్కనెక్టెడ్ ఆర్ దట్ సిన్ కేమ్ అండ్ సపరేటెడ్, త్రూ జీసస్ వీ కెన్ బి కనెక్టెడ్ టు అవర్ క్రియేటర్. మన సృష్టికర్త అయిన దేవునితో మనం తెలుసుకోవచ్చు, ఆయనతో సంబంధం కలిగి ఉండవచ్చు. ఎప్పుడు అనంటే నువ్వు క్రీస్తుని తెలుసుకున్నప్పుడు, నువ్వు క్రీస్తుని నీ రక్షకుడిగా తెలుసుకున్నప్పుడు, నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నీ పాపాలు క్షమించి నీ దేవుడితో తిరిగి ఆ సంబంధాన్ని ఇస్తాడనమాట. ఆయన అలాగే నువ్వు ఎప్పుడైతే యేసుప్రభువుని తెలుసుకుంటావో తండ్రితో సంబంధం ఉంటుంది, అలాగే నీకు నిత్య జీవం యొక్క వాగ్దానం ఉంటుంది. అంటే దెర్ ఈస్ అ హోప్ ఫర్ యూ that when you die in this world you will not perish, అంటే you will not come before the judgment. నువ్వు జడ్జిమెంట్ దగ్గర ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ నీ జడ్జిమెంట్ అంతా కూడా యేసుప్రభు మీద పడ్డది, నీ శిక్ష అంతా కూడా యేసుప్రభు మీద పడ్డది. కాబట్టి యూ విల్ బి సెట్ ఫ్రీ ఫ్రమ్ యువర్ సిన్. కాబట్టి మనకు ఆ తీర్పు అనేది ఉండదు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి తండ్రి ఎదుట, దేవుని ఎదుట తీర్పు అనేది ఉండదు. దట్ ఈస్ అ గుడ్ న్యూస్. దట్ మనం ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకుంటామో శిక్ష నుంచి మనకు రక్షణ వచ్చింది. అది నిజమైన రక్షణ కార్యము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నువ్వు నేను చేయలేని పని యేసు ప్రభు ఈ లోకంలో వచ్చి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. కాబట్టే మనకు రక్షణ అనేది ఇచ్చాడు. కాబట్టి హౌ డస్ క్రిస్మస్ మేక్ సెన్స్ టు మీ? ఇప్పుడు క్రిస్మస్ నాకు ఎలా సెన్స్ అవుతుంది అని అంటే యేసు ప్రభు
కేవలం క్రైస్తవులకు లేకపోతే ఒక మతాన్ని స్థాపించడానికి రాలే కానీ సర్వలోక పాపములను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అందరూ పాపులే. కాబట్టి ఎవరైతే పాపులను ఎరుక్కుంటా, ఇప్పుడే మనం ఇదివరకు స్కిట్లో చూసాము, రోగులకు మాత్రమే వైద్యుడు అవసరం ఉంది. ఎవరైతే మంచిగా ఉన్నారో వారికి వైద్యుడు అవసరం లేదు. బట్ వెన్ యూ రియలైజ్ దట్ ఐఎమ్ అ సిన్నర్ అండ్ ఐ నీడ్ అ సేవియర్, నేను రోగిని, నాకు వైద్యుడు కావాలని నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో అప్పుడే యేసు ప్రభు నీకు రక్షణ ఇవ్వగలుగుతాడు. వెన్ యూ సే దట్ ఐఎమ్ రైట్, నా జీవితం మంచిగా ఉంది, నేనేం పాపం చేస్తలేను, నేను ఎవరిని మోసం చేస్తలేను, నేను మంచిగా ఉన్నానని అనుకుంటే అది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, కానీ నువ్వు దేవుని మాత్రం మోసము చేయలేవు. కాబట్టి ద ట్రూ పర్పస్ ఆఫ్ క్రిస్మస్ అండ్ ద ట్రూ జాయ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ నోయింగ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. యేసు ప్రభు నీ పాపముల కోసం, నా పాపముల లోకానికి వచ్చి మనకు రక్షకుడిగా పాపము నుంచి విడుదల అనుగ్రహించి ఆయన యందు మనం విశ్వసించినప్పుడు మనకు ఆ శిక్ష నుంచి తప్పిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ద ట్రూ పర్పస్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ నోయింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. ఆయన మరణాన్ని గెలిచి లేచిన తర్వాత ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మనతో ఉండే దేవుడు. ఆయన నమ్ముకున్న వారికి దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన నమ్ముకున్న వారికి దేవుడు వారికి తోడు ఉంటాడంట, వాళ్ళతో ఉంటాడంట. సో కాబట్టి చనిపోయిన వారు మనతో ఉండరు, కానీ తిరిగి లేచిన వారే మనతో ఉంటారు. యేసు ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు కాబట్టి ఆయనను నమ్మిన వారికి ఆయనకి తోడుగా ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో నిజమైన ఆనందం నువ్వు పొందుకోవాలి అని అంటే నీ పాపాలు క్షమించబడాలి. నీ పాపాలు క్షమించబడాలి అని అంటే యేసుక్రీస్తు మాత్రమే నీ పాపాలు క్షమించగలుగుతాడు. ఎప్పుడైతే నేను పాపిని ప్రభువా, నేను పాపం చేస్తున్నాను, నేను ఈ పాపము ఈ బంధకాల్లో ఉన్నాను, నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను, దయచేసి నాకు సహాయం చేయని ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో దేవుడు నీ పాపపు బంధకాల నుంచి విడిపించి నీకు నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. God will give you a new life when you repent of your sin, when you turn from your sins and cry out to him that Lord, I need you, I cannot save myself, I need you అని ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో దేవుడు నిన్ను రక్షిస్తాడు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ ఆనందం ఎవరైతే యేసుప్రభుని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభుని తెలుసుకోవాలన్నదే దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టం ఏంటంటే మీరందరూ కూడా ఆ పాప బంధకాల నుంచి విడిపించబడి నిత్య జీవం పొందుకోవాలని దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. సో కాబట్టి మీరందరూ కూడా నిజమైన క్రిస్మస్ యొక్క ఆనందం ఎప్పుడు పొందుకుంటారంటే క్రీస్తుని మీరు వ్యక్తిగతంగా రక్షకుడిగా అంగీకరించినప్పుడు. సో కాబట్టి దేవుడు మీరందరూ కూడా యేసుక్రీస్తు వైపు మళ్ళాలన్నదే దేవుని యొక్క చిత్తం. సో కాబట్టి ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో that will make sense for you. నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే నీ పాపాలు క్షమించబడినప్పుడే, క్రీస్తు నీకు రక్షకుడిగా ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. Thank you, sir, for enlightening us with your words. Give him a big round of applause for this word of God. Now it's time for prize distribution. Who have participated in art competition, please be ready for the prize distribution. I'm announcing the winners. I would like to invite our guest, Tirupathamma ma'am, department to convey message for us. Okay, now the winners, I will announce the winners and ma'am will give prizes for them. For art competition. We conducted art competition and few students participated in that. Okay, the first prize is for CSC third year, Sirivalli. Give a huge round of applause. Ma'am, please come.
Please come on to this. So my dear students, we are very happy actually in our college. In every, I think during every year we used to conduct pre-Christmas, but I am very shocked to see this much of strength this time. I don't know why. So generally strength will be there, but not crowd like this. So good to see you have got good number of appreciation or participation, hopefully. Thank you, ma'am. But I hope 25th, when it is, Monday? Yes, ma'am. So everyone might be leaving by tomorrow. So I wish all the students who will be celebrating a Christmas, Merry Christmas to everyone. Celebrate with joy, happiness, but make sure you concentrate on your studies later on. Please be silent. It's a spiritual event, it's not a fest. So please don't make noise. Please, you it's a understand. request from us. Now, for art competition, the first prize is going to Sirvalli, CSE third year. Come on, guys, give her a big round of applause. You can see the arts outside of the seminar hall. Now time for second prize, Dipath Rajkumar, Tribly first year. Please come forward. Cheer him, guys. For art competition, lot of students participated. In those, we decided a special prize too. For the art competition, special prize for Manogna Tripoli 4th year. Even though late submission, but team is very good. So we are giving a special prize. Please come forward, Manogna. You can see the art in front of door only. The middle one for special prize. Come on, guys, give her a big round of applause. The art was truly amazing. And your hard work never goes empty. And whoever participated in the art competition, we will giving them a participant gifts. And M. Varshit Sai, Triply first year, roll number 46. please come forward fast. K. Archana, Triply 21-233. K. Archana, Triply 21-233. N. Vamshi, 22 Mechanical, roll number 307, lateral entry. N. Vamshi. G. Meghana, CSE first year, 515. Who participated in art competitions? K. Srilata, ECE, 23-434. Come forward. Volunteers, please distribute candles.
IT. Roll number 203. S. Pravalika, CSE first year 58. Guys, please come in front. K. Whoever participated in the art Roll competition. number 29, Dribble, Sahanaditya. V. Srujana, second year CSC. Roll number 63. M. Heyman, Dribble, second year 41, roll number. Guys, give them a big round of applause for their participation. Harish, 4th year. Mechanical Harish, fourth year. Mechanical Please be silent. Please be Just quiet. claps. We don't want any noises. Clap your hands. Come on, guys. Harish, 4th give year, them a big round of mechanical. applause. Roll number 309, Harish. Thanks for participating in art competition. Please up candles, please. Please make rise the candles.
am inviting Tirupatama ma'am and speaker Sudhir brother and all 4th years for cake cutting. Come on guys, cheer up. Come on guys. Please be wait. Our volunteers will come to you for cake distribution. యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో హల్లెలూయా.